మీరు తయారు చేసే మందులు నకిలీవని రుజువైంది. ఏమంటారు? అవి నేను తయారు చేసినవి కాదు సార్. నేను చేసే మంచి పనులకు సాయంగా ఉంటాడని పార్ట్నర్షిప్ కలిశానండి అయ్యా. మంచి మనిషి అనేగా. ఆయన మంచి మనిషి ఏంటి సార్? చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి కదా అర్చన. చూసావా, తప్పు చేశాడు అంటూ నా ఫ్రెండ్ అన్నావు. ఇప్పుడు నువ్వు చేసిందేంటి? మేం తప్పు చేసేది తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి, కానీ నువ్వు కేవలం డబ్బు కోసం అమాయకుల ప్రాణం తీసే నకిలీ మందుల వ్యాపారం చేస్తున్నా. నీ పాపం పండింది రాంప్రసాద్. రాజాని చంపాలన్న ఆలోచన వచ్చినప్పుడే నువ్వు నా చేతుల్లో అయిపోవాలి. అక్కడ కూడా రాజా మంచితనమే నిన్ను కాపాడింది. కానీ రాజా లాంటి మంచి వ్యక్తిని బాధ పెట్టినందుకు ఆ దేవుడు కూడా చూస్తూ ఊరుకోలేకపోయాడు. చూసావా? పదండి. రాజానన్న మాటల్ని, చేసిన తప్పుల్ని తలుచుకుంటూ జైల్లో శేష జీవితం గడపడానికి రెడీగా ఉండరా ప్రసాద్? మీ ఇద్దరి కోరిక అదేగా. తప్పు చేశాడో లేదో తెలియకుండా నీ ఇష్టానికి కోర్టులో వచ్చి సాక్ష్యం చెప్పావు. మా పెదనాన్నకి శిక్ష పడితే చూడాలనేగా. మీ పెదనాన్న నువ్వు అనుకున్నంత అమాయకుడేం కాదమ్మా. తప్పు చేశాడు, శిక్ష పడింది. అసలు నిన్నెలా సాక్ష్యం చెప్పమని ఆ రాజా పంపించాడా? రాజాకి అలాంటి మనస్తత్వం ఉంటే మీ పెదనాన్న ఇన్ని రోజులు బయట ఉండేవాడే కాదు. వాడు వద్దంటున్నా నేనే వచ్చాను. ఈ విషయంలో మా అన్న ఏ తప్పు చేయలేదు. ముందు అది తెలుసుకో. రాజా ప్రాణాలు తీయాలనుకున్నాడా లేదా? నేను సాక్ష్యం చెప్పింది మీ అన్నయ్య చేసిన ఆ తప్పు గురించి. అది చేసిన వాడికి ఇది చేయటం పెద్ద విషయమేం కాదుగా. అసలు నీకు ఏ సంబంధం ఉందని వచ్చా? ఎందుకు మా పెద్దనాన్నకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పా? రాజా నీ కాదన్నందుకు ఇలా ప్రతీకారం తీసుకుందాం అనుకుంటున్నారా? ఇదిగో ఇలాగే వాడిని అపార్థం చేసుకుని దూరం అయిపోతున్నా. వాడు వద్దు, ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు అంటున్నా నేనే వచ్చాను. ఇలా వాడిని దూరం చేసుకోవద్దమ్మా. దూరం చేసుకోవద్దు ఏంటి? దూరం అయిపోయాం. అతన్ని జన్మకు క్షమించే సమస్య లేదు. అలాంటి వాణ్ణి ప్రేమించి నేను చాలా పెద్ద తప్పు చేశాను. వద్దమ్మా, అలా అనొద్దు. ప్రేమకి దూరం అయితే నష్టం ఎవరికి? మంచికి దూరం అయితే నష్టం ఎవరికి? నా చెల్లెల్లాంటి దానివి కాబట్టి చెప్తున్నాను. రాజాని తప్పు పట్టిన మీ అక్కయ్య జీవితం ఏమైంది? రాజాని దుర్మార్గుడు అన్న మీ పెదనాన్న జీవితం ఏమైంది? నువ్వు అలాగే అవ్వాలనుకుంటే రాజాని ద్వేషించు. లాయర్ గారు, మరి అన్నయ్య విషయం ఏం చేద్దామండి? చేయడానికి ఏమీ లేదండి. మీ అన్నయ్యకి వ్యతిరేకంగా సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయి. ఆయన్ని కాపాడడం ఎవరి తరం కాదు. తీర్పుని వినడం తప్ప వాదించి ప్రయోజనం లేదు. ఐఎమ్ సారీ.
అయ్యా మొత్తానికి ఆ రాంప్రసాద్ గారిని పద్మం వ్యూహంలో అభిమన్యుల్లా ఇరికించేశారు కదండి. తప్పలేదు పంతులు. మనం తప్పించుకోవాలి అంటే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉండాలి. పాపం ఎంతైనా రాంప్రసాద్ గారు తమరిని బాగా నమ్మారు కదండి. నమ్ముతారయ్యా, అదేగా మన పెట్టుబడి. అలాంటి వాడు నమ్మినంతకాలం మన వ్యాపారానికి డోకానే ఉండదు. మనం ఇరికించాం బాగానే ఉంది, కానీ ఆయన బయటపడే అవకాశం లేనట్టుందిగా. అతను బయటకు రావాలి అంటే మనం లోపలికి పోవాలి. అలా చేస్తే మనల్ని నమ్ముకుని చచ్చేవాళ్ళందరూ అన్యాయం అయిపోరు. పాపం అమాయకులు చావడానికి మనం తప్ప దిక్కెవరున్నారు చెప్పు. అంటే రాంప్రసాద్ గారు అలా జైల్లో మగ్గిపోవలసిందేనా? ఏంటయ్యా పంతులు, రాంప్రసాద్ కన్నా నువ్వే ఎక్కువ బాధపడుతున్నట్టుంది. అదేం లేదండి అయ్యా, మంచి మనిషి అన్యాయం అయిపోతున్నాడనే బాధ. ఒక పని చేయవయ్యా. ఏంటండి అయ్యా? నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎస్ఐ గాని సిఐ గాని ఉంటారు. అయ్యా, ఈ రాంప్రసాద్ గారికి ఏ పాపం తెలీదు, అంతా మా శివరావు గారు పనిన పన్నాగం అని చెప్పి అమ్మో, అప్పుడు ఆ మంచి మనిషికి న్యాయం జరుగుతుంది. నన్ను లోపలేసి అతగాన్ని బయటికి పంపిస్తారు. అయ్యయ్యో, అంత సాహసం నేను చేయగలనా? చేస్తే నువ్వుండవుగా. చూడు పంతులు, కోటీశ్వరుడు అవ్వాలి అంటే అది పామాట. పక్క వాళ్ళని పాముకి బలిస్తూ మనం నిచ్చెనెక్కి పైకి పోతూనే ఉండాలి. అడుగు తప్పు పడినా, ఆలోచనలో తప్పు జరిగినా మనం బలైపోతాం. ఆ రాంప్రసాద్ గురించి మర్చిపో పంతులు. అతను బయటకు రావాలి అంటే అతని తప్పు ఏమీ లేదు అన్న సాక్ష్యం కావాలి. మనకు వ్యతిరేకంగా అతనికి అనుకూలంగా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరున్నారు చెప్పు. ఎవరున్నారండి? చెబితే నువ్వే చెప్పాలి. అలాంటి ఆలోచన నీ మనసులోకి వచ్చినా నీ ఇంటికాడ పాడి సిద్ధమవుతుంది. ఆ విషయం నీకు తెలుసు కాబట్టి నువ్వంత సాహసం చెయ్యవు. కాబట్టి సాక్ష్యం లేదు, రాంప్రసాద్ బయటికి రాడు. మనం మాత్రం మన వ్యాపారాన్ని చేసుకుంటూ వెళదాం. చూడు, మందు రేటు మండిపోతుంది. మందు తక్కువ పోసి సోడా ఎక్కువ కలుపు. అలాగేనండి అయ్యా. ఏంటి చందు, నువ్వు సరదాగా బయట తిరుగుదామని తీసుకొస్తే నువ్వేంటిలా? ఇక్కడుంటే లాభం లేదు గాని సాగర్ వెళ్ళినట్టు సరదాగా ఎటైనా వెళ్దాం పదా. 2-3 డేస్ అలా బయట తిరిగితే గాని నీ మూడు మారదు. చింటూ పరిస్థితి ఏంటి అది తెలిసి మనం సరదాగా బయట తిరుగుదామా? మరి నువ్వు ఇలా ఉంటే చూడలేకపోతున్నాను చందు. నేను ఇలా ఉండడానికి కారణం ఏంటో తెలుసుగా. అక్కడ
మా పెదనాన్న ఏ తప్పు చేయకుండానే జైల్లో ఉన్నారు. కోర్టులో పరిస్థితి చూస్తుంటే ఆయన నిర్దోషిగా బయటికి రావడం కష్టం అనిపిస్తుంది. మరి కష్టమేగా చందు. అంకుల్ తప్పు చేయలేదంటానికి ప్రూఫ్స్ ఏమీ లేవు. సో శిక్ష తప్పదనుకుంటా. నో, చెయ్యని తప్పుకి మా పెదనాన్నకి శిక్ష పడకూడదు. తప్పు చేయలేదని అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నా? మా పెదనాన్న తప్పు చేయడని నాకు తెలుసు కాబట్టి ఆయన చేసిన తప్పంతా ఆ శివరావుతో పార్ట్నర్షిప్ కలవడమే. అతను మంచివాడు కాదు, అతనితో కలవద్దు అని డాడీ ఎంత చెప్పినా పెదనాన్న వినలేదు. చివరికి అనుకున్నంతా జరిగింది. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయగలం? అలా అంటావేంటి? ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తావు? డూప్లికేట్ మెడిసిన్స్ తయారు చేయటం అంటే వాళ్ళ నెట్వర్క్ మామూలుగా ఉండొచ్చు. జస్ట్ లైక్ డ్రగ్ మాఫియాలా ఉంటుంది. అలా అని వాళ్ళకి భయపడి కూర్చుంటే పెదనాన్నని మనం కాపాడలేం. అందుకని నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆ నకిలీ మందుల్ని తయారు చేస్తుంది ఆ శివరావే. ఆ విషయం ప్రూవ్ చేయాలి అంటే అందుకు సాక్ష్యాలు కావాలి. అలా సాక్ష్యాలుంటేనే మనం పెదనాన్నని బయటికి తీసుకురాగలం. అవెలా దొరుకుతాయి? ట్రై చేస్తే దొరుకుతాయి. ఎలాగైనా వాడి ఫ్యాక్టరీలో ఎంటర్ అయ్యి వాడి ఫ్యాక్టరీలోనే నకిలీ మందులు తయారవుతున్నాయని ప్రూవ్ చేసి తగిన సాక్ష్యాధారాలు సంపాదించాలి. చందు, నువ్వేం ఆలోచిస్తున్నావు నీకు అర్థం అవుతుందా? అది చాలా డేంజర్. అయినా పర్వాలేదు, రిస్క్ చేద్దాం. ప్లీజ్ చందు, ఏదైనా పొరపాటు జరిగిందంటే వాళ్ళు మనల్ని ప్రాణాలతో బతకనివ్వరు. నీకంత భయంగా ఉంటే నువ్వు రావద్దు సంతోష్, నేనే వెళ్ళి ట్రై చేస్తాను. చందు, నీకు ప్రమాదం అంటే నాకు ప్రమాదం కాదా? ఇప్పుడు మన గురించి ఆలోచించుకునే టైం లేదు సంతోష్. చందు ప్లీజ్ డోంట్ టేక్ రిస్క్. జనాలకి మంచి చేసే వార్తల కోసం నేను చాలా విషయాల్లో రిస్క్ చేశాను. అలాంటిది మా సొంత పెద్దనాన్నకి ప్రాబ్లం అంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఎలాగైనా సరే ఎంత రిస్క్ చేసైనా ఆ శివరావు ఫ్యాక్టరీలో నుంచి సాక్ష్యాలు సంపాదిస్తాను. వాడి మీదనా? అతను ఎంత డేంజరో తెలుసా? నేను అదే చెప్పాను ఫ్రెండ్. డూప్లికేట్ మెడిసిన్ సప్లై చేస్తున్నాడు అంటే అతనికి చాలా నెట్వర్క్ ఉండుంటుంది. అలాంటి వాళ్ళతో రిస్క్ పెట్టుకోవద్దు అంటే వినడం లేదు. అనవసరంగా తను ఏ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటుందో అని భయం వేస్తుంది. ఎందుకు అలాంటి పిచ్చి పనులు చేస్తుంది? ఏమో ఫ్రెండ్, తనకి ఎలా చెప్పాలో తెలియడం లేదు. సర్లే, ఆ విషయం గురించి నువ్వేం వరి అవ్వకు, నేను మాట్లాడతానులే. ఆ హెల్ప్ చేయి ఫ్రెండ్, నువ్వు చెప్తే చందు వింటుంది. నేను చెప్తానన్నాను కదా, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ మాట అన్నావంటే నాకు చాలా హ్యాపీ ఫ్రెండ్. నువ్వు చెప్తే అయిపోతుంది. ఆ నమ్మకం ఉంది కదా. హ్యాపీగా ఉండాలని ఇండియా వచ్చావు. ఇలా ఒంటరిగా బాధపడటం ఏం బాలేదు. రా, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్లేదు ఫ్రెండ్, నేను వెళ్తాలే. సరే, జాగ్రత్త. ఓకే, బాయ్ ఫ్రెండ్. బాయ్. ఏంటి? ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఏంటి? ఎందుకు లిఫ్ట్ చేయాలి? నాకేమవుతావు కాబట్టి. ఏమీ అవ్వను. అయినా ఇన్నిసార్లు చేశాను అంటే ఏదో ఒక కారణం ఉంటుంది అనేగా అర్థం. ఏంటా కారణం? ఏంటి, నీ ఇష్టానికి నువ్వు ఏదో అడ్వెంచర్స్ చేస్తున్నావంట? నేనేం చేశాను? ఆ శివరావు ఫ్యాక్టరీలో ఏదో స్ట్రింగ్ ఆపరేషన్ చేయబోతున్నావంట. ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు. నిజమా కాదా? సంతోష్ చెప్పాడా? చందు, అనవసరంగా రిస్క్ లో పడద్దు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పానుగా. సంతోష్ని నువ్వు ప్రేమిస్తున్నావన్నప్పుడే నాకు నీకు మధ్య ఉన్న రిలేషన్ తెగిపోయింది.
నిన్నేదో ఇంప్రెస్ చేయడానికో నీ మనసు మారుతుందనో నేను ఇది చెప్పట్లేదు. ఆ అవసరం కూడా నాకు లేదు. పాత స్నేహితుడిగా చెప్తున్నాను. ఆ శివరావుతో పెట్టుకోవద్దు. అనవసరంగా నువ్వు రిస్క్లో పడతావు. అలా అని నేను మా పెద్దనాన్నకి శిక్ష పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. అవన్నీ నీకు అనవసరం. మర్యాదగా చెప్తున్నాను, విను. నా మాట కాదని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించావో జీవితంలో మళ్ళీ నీ పేరు కూడా తలుచుకోను. అది గుర్తుంచుకో. చందు, చందు, ఫోన్ చేసి నన్ను బెదిరిస్తాడేంటి? శివరావు జోలికి వెళ్ళకూడదు అంటే పెదనాన్నని కాపాడుకోవడానికి ఇంకే దారుంది? నమస్కారం అయ్యా. ఏం కావాలి? అయ్యా, రాంప్రసాద్ గారిని కలవాలి. నీకేమవుతాడు? ఆ, నా కూతురు పెళ్లికి సాయం చేసిన దేవుడు ఆయన. ఒకసారి పలకరించి పోదామని వచ్చాను. తమరు అనుమతిస్తే. ఓహో, ఇలాంటి మంచి పనులు కూడా చేస్తున్నాడా? చేసిన పాపాల్ని ఇలా బ్యాలెన్స్ చేస్తున్నాడా? సర్లేండి, వెళ్ళి మాట్లాడండి. ఆ, నమస్కారం అండి అయ్యా. బాగున్నారా? తమరింత కష్టంలో ఉండి నా బాగు గురించి అడుగుతున్నారయ్యా. శివరావుని నమ్మి నాకు నేను విధించుకున్న శిక్ష ఇది. వాడంతే బాబు, పరమ దుర్మార్గుడు. హ్మ్. నమ్మిన వాళ్ళని మోసం చేయటం వాడికి వెన్నతో పెట్టిన విద్య బాబు. అలాంటి వాడితో తమరు స్నేహం చేయడమే తప్పు. జరగాల్సిందంతా జరిగిపోయాక ఇప్పుడు చెప్తున్నారా పంతులు గారు? పెళ్ళాం బిడ్డల కోసం వాడి అన్యాయాన్ని భరిస్తూ బతుకుతున్నవాణ్ణి నేనెలా చెబుతాను బాబు? వాడి అసలు రూపం తెలిసిన మీలాంటి వాళ్ళు కూడా మౌనంగా ఉంటే ఎలాగండి? చెయ్యని తప్పుకి నేను ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాను. అందరి దృష్టిలో నేను చెడ్డవాణ్ణి అయ్యాను. మీరే తప్పు చేయలేదని నాకు తెలుసు బాబు. కానీ ఏం చెయ్యను. ఆ రాక్షసుణ్ణి కాదని నేను ఏం చేసినా వాడు నన్ను బతకనివ్వడు. పోనీ నువ్వు చెప్పు పంతులు, నేను ఈ పని చేశానా? నేను చేశానంటే నువ్వు నమ్ముతావా? కనీసం నువ్వైనా నేను నిర్దోషినని సాక్ష్యం చెప్తావా? నా కూతురు పెళ్లికి ఏ సహాయం చేయకపోయినా ఇంకా అతన్నే అంటి పెట్టుకుని ఉన్నాను అంటే నా చేతగానితనం మీకు అర్థం కాలేదా బాబు? నేనిక్కడి వరకు రావడానికి కూడా భయపడుతూనే వచ్చాను బాబు. నా బిడ్డ పెళ్లికి సాయం చేసిన తమరు అన్యాయంగా జైలు పాలు అయ్యారు అంటే కనీసం పలకరించిపోవటం నా ధర్మమని చాటుగా వచ్చాను బాబు. అందరూ నన్ను తప్పుపడుతున్నారు పంతులు గారు. మంచిని అనుమానించడం, చెడుని నమ్మడం ఈ జనాలకి మామూలే బాబు. వాడు మందుల వ్యాపారం మొదలుపెట్టిన దగ్గర నుంచి వాడు చేసేదే నకిలీ మందులు. కానీ ఏనాడు ఎవరూ వాణ్ణి పట్టుకోలేకపోయారు. వాడి రంగు బయటపడుతుంది అన్నప్పుడల్లా ఇదిగో ఇలా మీలాంటి అమాయకుల్ని అడ్డు పెట్టుకుని వాడు పెద్ద మనిషిలా బతికేస్తున్నాడు. ఆ ఆఫీసర్లు దాడి చేయబోతున్నారని వాడికి ముందుగానే ఫోన్ వచ్చింది బాబు. అందుకే వాడు సరుకుని మీ గోడౌన్కి పంపించేశాడు.
వాడు ఫోన్లో మీతో మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను బాబు. మీలాంటి మంచి మనిషికి అన్యాయం జరుగుతున్నా ఏమీ చేయలేకపోయిన ఈ చేతగాని వాణ్ణి క్షమించండి అయ్యా. కానీ దేవుడున్నాడు. నాకు కష్టమంటే మీ రూపంలో వచ్చి నాకు సాయం చేశాడు. మీ కష్టానికి ఏదో ఒక రూపంలో ఆయన వస్తాడయ్యా, మీకు సాయం చేస్తాడు. నేనిక్కడికి వచ్చానని తెలిసినా నన్ను చంపేస్తాడు. ఉంటాను బాబు. మీ కష్టం తీరాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను బాబు. క్షమించండి.